మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. నేడు ఆయన మనకు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏదనగా, ఆయనే మీకు వర్షమును కురిపింప చేయువాడు, ఆయనే వానను అనుగ్రహించేవాడు. తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపింప శక్తి కలిగిన వాడు ఆయనే. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏ స్థితిలో ఎండినటువంటి అనుభవంలో ఉన్నామో, ఏ స్థితిలో మనం ఆయన యొక్క వర్షం కొరకు కనిపెట్టుకుని ఉన్నాము, ఆ సందర్భాలలో ప్రభు మాట్లాడుతున్నారు, నేను వర్షాన్ని కురిపింప చేస్తాను, నేను వానను అనుగ్రహిస్తాను. అయితే ఏ విషయాల్లో ఆయన వాన కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నామో, మొదటగా వాన అనేది ఆశీర్వాదానికి సాదృశ్యం. ఆయన యొక్క దీవెన వర్షం వలె కుమ్మరించబడుతుంది. ఆకాశం నుండి మన్నా కురిపించబడినప్పుడు ఇజ్రాయేలులకు ఆకాశం నుండి అనుగ్రహించబడినటువంటి ఒక ఆశీర్వాదం, శ్రేష్టమైనటువంటి భోజ్యం వారికి వర్షము వలె అనుగ్రహించబడింది. ఈ వర్షము వాన అనేది పైనుండి వచ్చేది, అనగా దేవుని యొక్క కాపుదల. ఆయన యొక్క మేఘ స్తంభము, షకీనా మేఘము వారికి నీడగా ఏ ఎండ దెబ్బైనను వడదెబ్బైనను తగలకుండా సమాధానంగా ప్రయాణము చేయనట్లుగా, అలసిపోక ప్రయాణము చేయనట్లుగా చేసింది. మరియు ఈ వర్షము మనం ఏ అవసరతల కొరకు ఎదురు చూస్తున్నామో ఆ అవసరతలను తీర్చేటువంటి దీవెన వర్షము. అది ఆర్థికంగా గాని, ఉద్యోగం కొరకు గాని, వివాహము కొరకు గాని, వ్యాపారం కొరకు గాని, చదువుల కొరకు గాని, గృహము కొరకు గాని, వస్త్రాల కొరకు గాని, ఆహారము కొరకే గాని, ఉన్నత చదువుల కొరకు గాని, విదేశ ప్రయాణాల కొరకే గాని, ఇక ఏ ఇతరత్ర విషయాలైనా ఆయన మాత్రమే దీవెన వర్షం కురిపింపు చేయవాడు. ఆయన వర్షాన్ని కురిపింపు చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. మరియు ఈ వాన, ఈ వర్షం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ వర్షము వలె మనలను తడుపునది. పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింప చేయబడుతుంది. అంత్య దినములలో ప్రతి వాని మీద ఆయన ఆత్మను కుమ్మరింప చేస్తాను అని సెలవిచ్చారు. ఒక వాన వలె ఆకాశం నుండి ఎత్తబడిన పాత్రలో నుండి పోయబడుతున్నటువంటి తైలము వలె పరిశుద్ధాత్మ ఆయన జనాంగం మీదకి పోయబడుతున్నది, కురిపింప చేయబడుతున్నది. ఇది పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన మాత్రమే వానను కురిపింప చేయువాడు, ఆయన మాత్రమే వర్షాన్ని అనుగ్రహించువాడు, దీవెన వర్షమును కలుగు చేయువాడు. ఆయన మనకు ఆశీర్వాదకరమైనటువంటి వర్షాన్ని, దీవెనకరమైనటువంటి వర్షాన్ని, క్షేమకరమైనటువంటి కాపుదల కలిగినటువంటి వర్షాన్ని, పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపింప చేస్తాడు. అయితే చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏదనగా, ఆయన ఎవరికి ఆ వర్షాన్ని కురిపిస్తాడు అని చూసినట్లయితే, ఆ వచనం యొక్క ప్రారంభంలో నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. దాని యొక్క అర్థం, నీవు అనగా ఎవరికి వారమే, వ్యక్తిగతంగా నీ భూమిలో అనగా మనకు కలిగినటువంటి భూమిలో, మరియు విత్తుటకు నీ గింజలకు అనగా మనకి స్వంతగా గింజలు ఉండాలి. దాని యొక్క అర్థం, మనకు వ్యక్తిగతంగా సొంత భూమి ఉండాలి, మరియు మన చేతిలో గింజలు ఉండాలి. ఆ గింజలకు కావలసినటువంటి వర్షాన్ని ఆయన ఆ భూమి మీద కురిపింప చేస్తాడు. ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా మనం ధ్యానించినట్లయితే, భూమి అంటే ఏమిటి, గింజలు అంటే ఏమిటి, మా దగ్గర ఏ స్వాస్యము లేదు, మాకు ఏ స్థలము లేదు, మాకు ఏ భూమి లేదు, మా చేతిలో ఏ గింజలు లేవు, మాకు పొలం పనులు తెలియవు, విత్తుట, నారు వేయుట, ఇలాంటి అంశాల గురించినటువంటి అవగాహన మాకు లేదు అని అనుకున్నట్లయితే, భూమి అనేది, గింజలు అనేది ఈ భౌతిక సంబంధమైనటువంటి అంశము కానే కాదు. భూమి అనేది మన హృదయానికి సాదృశ్యం. మనం మన భూమిని ఇప్పుడు దున్నవలసిన వారమై ఉన్నాము, సిద్ధపరచవలసిన వారమై ఉన్నాము. ఏ ఏ విషయాల్లో భూమి కఠినముగాను, రాళ్లతోనూ, మస్టుతోనూ, విత్తనం ఎదగడానికి ఏమాత్రం ఆస్కారం లేనటువంటి ప్రతికూలమైనటువంటి స్థితిలోనూ ఉన్నదో, వాటన్నిటినీ ఇప్పుడు సరి చేసుకొని భూమిని సేద్యపరచవలసిన వారమై ఉన్నాము, సిద్ధపరచవలసిన వారమై ఉన్నాము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు అనుగ్రహించిన హృదయం అనేటువంటి ఈ భూమి చాలా ప్రాముఖ్యమైనది. ఈ హృదయం దేనితో నింపబడి ఉంటుందో ఆ మాటలే నోటిలో నుండి బయటకు వస్తాయి. ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ ప్రకారం ఆ క్రియలు చేయడానికి
కొరకే సర్వ శరీరం తాపత్రయపడుతూ ఉంటుంది. అందుకే మన హృదయం అనేటువంటి భూమిని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. ఏ శత్రువు ఆ భూమిని పాడు చేయకుండా, ఏ లోక ఆకర్షణ ఆ భూమిని పాడు చేయకుండా, ఏ సినిమాలు, సీరియళ్ళు, సినిమా పాటలు, వ్యర్థమైనటువంటి సరస్సోక్తులు, ముసలమ ముచ్చట్లు, వ్యభిచారము, దొంగతనము, విమతములు, అసూయలు, కోపములు ఏవి కూడా ఆ భూమిని పాడు చేయకుండా ఆ భూమికి ఎప్పుడు మనం కంచె వేసుకొని కాపాడుతూ ఉండాలి. మన హృదయాన్ని మనమే జాగ్రత్తగా పదిలపరుచుకుంటూ ఉండాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనమే జాగరూకత కలిగి ఉండాలి. ఇది భూమి యొక్క అనుభవం. మరియు రెండో విషయాన్ని గమనిస్తాం, విత్తుటకు నీ గింజలు అనగా మన చేతిలో గింజలు ఉండాలి. ఈ గింజలు అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. మనం ఎంతవరకు ఆయన వాక్యాన్ని కూర్చుకుంటున్నాం అనేది విషయం. వాక్యాన్ని వినుట పెద్ద అంశము కాదు. నేటి దినాల్లో వాక్యాన్ని అందించేవారు కూడా ఏమాత్రమూ తక్కువ లేరు. మనం చూస్తూ ఉంటే విస్తారమైన జనసమూహం, విస్తారమైన వాక్యాలు, రకరకాలైనటువంటి బోధలు మన కనులెదుట కనిపిస్తూ ఉన్నవి, మన చెవులకు వినిపిస్తూనే ఉన్నవి. అయితే సత్యవాక్యాన్ని అనగా శ్రేష్టమైనటువంటి విత్తనాలను, గింజలను మనం ఎలాగా పట్టుకుంటున్నాం, ఎలాగ మనం స్వీకరిస్తున్నాం, ఎలాగ మన చేతితో దాన్ని దక్కించుకుంటున్నాం అనేదే విషయం. సత్యవాక్యం వినబడుతున్నప్పుడు దానిని విని మర్చిపోవారుగా కాక వాటిని పదిలపరుచుకోవలసిన వారమై ఉన్నాము, వాటిని పట్టుకోవలసిన వారమై ఉన్నాము, వాటిని చేజిక్కించుకోవలసిన వారమై ఉన్నాము. ఉపదేశం మన కొరకే, వాక్యం మన కొరకే. ఈ మాట నా కోసమే. పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి ఈ సత్యవాక్కు నేను అనుసరించి జీవించబద్ధుడనై ఉన్నాను, జీవించబద్ధురాలనై ఉన్నానని మనకి మనమే ఆ గింజలను, ఆ వాక్యపు గింజలను పట్టుకోవలసిన వారమై ఉన్నాము. అది కూడా శ్రేష్టమైనటువంటి సత్య వాక్యము. నాసిరకపు నకిలీ గింజలు కాదు, కానీ సత్యమైనటువంటి నిజమైనటువంటి వాక్యపు గింజలను మనం పట్టుకోవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యపు గింజలు ఎక్కడ దొరుకుతాయని గ్రహించి వాటిని మనం పొందుకోవాలి. ఈ సత్యవాక్యం వినిపించబడుతున్నప్పుడు దీనిని గూర్చి, అవును ఈ మాట నా కోసమే, అవును ఇది సత్యవాక్యము, అవును ఈ మాటలో ఉన్నటువంటి భావం ఇదే అని గుర్తించి దాన్ని హృదయంలో పదిలపరుచుకోవాలి. మన భూమిలోకి దానిని విత్తాలి. అప్పుడు ఆ విత్తనం మనలో ఫలభరితంగా, అనగా ఆ వాక్యం మన జీవితంలో ఫలభరితంగాను, పచ్చగాను, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని పుట్టించేదిగాను, మనకు లాభదాయకంగాను, తృప్తి కలిగించేదిగాను ఉండుటకు కావలసినటువంటి వర్షమును, దీవెన వర్షమును, ఆశీర్వాద వర్షమును, కాపుదల, సంక్షేమ, సంరక్షణ వర్షమును, పరిశుద్ధాత్మ యొక్క వర్షమును ఆయన మన భూమి మీద కుమ్మరింప చేస్తాడు. ఆ వర్షము చేత మనలో దాగి ఉన్నటువంటి, మనము కూర్చుకున్నటువంటి విత్తనాలు వికసిస్తాయి, ఫలిస్తాయి, ఫలభరితంగా మార్చబడతాయి. అనేకులకు తృప్తినిచ్చే విధంగాను, మనము తృప్తిపరచబడే ఇతరులకు ఆ వాక్యాన్ని, ఆ ఫలాలను ఇచ్చే విధంగాను ఆయన నిలబెడతాడు. ఇట్టి శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి వాక్కు ఆయన మనకు వినిపింపజేస్తూ ఉండగా ఈ గింజను మనం దాచుకోవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్యపు గింజను మనం పదిలపరచుకోవలసిన వారమై ఉన్నాము. దుర్బోధలను వినుటకు, వ్యర్థమైన వాటిని చూచుటకును, సమయాన్ని కాలయాపన చేసేటువంటి సన్నివేశాలను వీక్షించుటకును మనము సమయాన్ని వెచ్చించగా అట్టి నకిలీ, దొంగ, నిరుపయోగమైన నాసిరకపు గింజల కొరకు మనం ప్రయాసపడగా ఈ సత్య గింజను, ఈ సత్య వాక్యమును, ఈ క్లుప్త సందేశమును మనం పదిలపరుచుకోవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తాం, ఈ అంత్య దినాలలో వారి దగ్గర ఎన్నో గింజలు ఉంటాయి, ఎంతోసేపు ఆ వాక్యాన్ని పంచుతారు, కానీ ఆ గింజ నాసిరకమైనది, ఆ గింజ నాణ్యత లేనిది, ఆ వాక్యం పసలేనిది, పరిశుద్ధత లేనిది, భావం లేనిది, భారం లేనిది, అంకిత భావం అసలే లేనిది. ఇటువంటి నాసిరకపు విత్తనాలు విస్తారంగా తక్కువ ధరకే చెరువులో ఉంటాయి, ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. కానీ నాణ్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, నిజమైనటువంటి గింజలు ఎక్కడ దొరుకుతాయని మనమే వెతికి వాటిని పొందుకోవలసిన వారమై ఉన్నాము. లేకపోతే మోసపోవలసి వస్తుంది, కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత దానిని బట్టి నష్టపోవలసి వస్తుంది. కనుక సత్యవాక్యం ఎప్పుడు కూడా మనలను ఫలభరితంగా మారుస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా చేస్తుంది, దేవుడిని సంతోషపరిచే విధంగా మనం తీర్చిదిద్దబడినట్లుగా చేస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన భూమిని మనం సిద్ధపరచుకుందాం, దున్నుకుందాం, సరి చేసుకుందాం, సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క సత్య వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఆ శ్రేష్టమైన, నాణ్యమైనటువంటి, దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ఆ ఉపదేశాన్ని, ఆ వాక్యాన్ని మనం మన భూమిలో, మన హృదయంలో పదిలపరుచుకుందాం.
ఆయన పరిశుద్ధాత్మ వర్షమును మన మీద కుమ్మరింపచేసి 30 60 100 ఫలింపచేసి సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోయి నిత్యరాజ్యాలకు వారసులుగా మనల్ని చేర్చుకుంటాడు. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయం నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, వాక్యాన్ని ప్రతి వారిని మీరు రెండాలుగా దీవించండి. వాక్యం యొక్క లోతైనటువంటి భావాన్ని మాకు వివరించినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు హృదయంను పదిలపరుచుకుంటూ సత్య వాక్యాన్ని పట్టుకుంటూ దాని కొరకు సమయాన్ని వెచ్చిస్తూ జాగరూకత కలిగి ఉండినట్లుగా కృప దయచేయండి. పరిశుద్ధాత్మ వర్షమును కుమ్మరింపచేసి వానను కురివింపు చేసి దీవించమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.